ఇదే పొన్నవేలు సుధాకర్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒకటి ఏంటి అనంటే, వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీం కోర్టుకి వెళ్లి తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం మీద ఒక పిల్లేసి ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటో ఎవరితోటో మీరు ఇవాళ రోజున ఒక ఎంక్వైరీ చేయండి అని చెప్పేమో సుప్రీం కోర్టులో అడుగుతాడు. అదే వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో మాత్రం పిటిషన్ వేస్తాడట. దీని మీద ఎటువంటి విచారణ జరగకూడదు, నా మీద ఏదైతే విచారణ వేశారో, విజిలెన్స్ విచారణ వేశారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తాడు. అసలు పొన్నవాళ్ళు ఇవన్నీ కాదయ్యా, సుబ్బారెడ్డి గారు నాస్తికుడు కాదు, ఆయన చెప్పుకున్నాడు, వేరే ఎవరో ఎందుకు? సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుని తిరగదా? ఇవాళ ఇంకో మేధావి వచ్చాడు, లేదు వాళ్ళని మించినటువంటి బ్రాహ్మణులు లేరుట. ఆ మాట్లాడిన మేధావి కూడా కర్మానికి ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టినట్టు వాడే అనుకుంటా. మరి కనీసం వాళ్ళని మించినటువంటి బ్రాహ్మణులు లేరుట. ఏంటయ్యా బ్రాహ్మణుల గురించి ఏం తెలుసు నీకు? తెలుసా అసలు నీకేమన్నా? భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు? ఇవాళ నేను ప్రమాణం చేసేస్తా, అరిచేస్తా, విరిచేస్తా, పొరిచేస్తా అని చెప్పి పోతున్నాడు కదా. నేను అడుగుతున్నా, వీళ్ళ అపచారాలు కదా చేసింది తిరుపతిలో? తన సొంత కూతురు పెళ్లి ఏ ఆచారం ప్రకారంగా చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి? హిందూ మత ఆచార ప్రకారంగా చేశాడా, లేకపోతే క్రిస్టియన్ మత ఆచార ప్రకారంగా చేశాడా?